आज यानी 21 अक्टूबर को डीजीपी तेलंगाना शिवधर रेड्डी, जिला कलेक्टर विनय कृष्ण रेड्डी और कमिश्नर पुलिस पी साई चैतन्य ने शेख रियाज के हमले में फौत होने वाले सीसीएस कांस्टेबल ई परवेज के मकान पर पहुंचकर उसके अफराद खानदान बिलखसूस बीवी बच्चों से मुलाकात की और ताज़ियत पेश की और साथ ही दिलासा दिया और बताया कि रियासत तेलंगाना की पूरी पुलिस इनके गम में बराबर की शरीक है और हमेशा इनके साथ ताउन करेगी। डीजीपी ने कहा कि ड्यूटी की अदायगी के दौरान शहीद होने वाले पुलिस कांस्टेबल प्रमोद की इस बेमिसाल कुर्बानी को कभी भी फरामोश नहीं किया जाएगा। वाज़ेह रहे कि डीजीपी ने पहले ही ऐलान कर दिया था कि जीओआरटी नंबर 411 के तहत ड्यूटी के दौरान अपनी जान गंवाने वाले कांस्टेबल ई प्रमोद के खानदान को 1 करोड़ रुपए एक्स ग्रेशिया दिया जाएगा। साथ ही पेंशन की उम्र तक मुकम्मल तनख्वाह फराहम की जाएगी और 300 गज का रिहायशी प्लाट जियो 155 के तहत फराहम किया जाएगा। इसके अलावा पुलिस सिक्योरिटी वेलफेयर फंड से 16 लाख रुपए और पुलिस वेलफेयर फंड से मजीद 8 लाख रुपए भी इमदाद के तौर पर दिए जाएंगे और साथ ही खानदान के किसी एक फर्द को सरकारी मुलाजिमत भी फराहम की जाएगी। इस मौके पर इनके हमरा आला पुलिस ओहदेदारान और मुलाजमीन की भारी तादाद मौजूद थी। डीजीपी तेलंगाना शिवधर रेड्डी ने प्रेस कॉन्फ्रेंस से मुखातिब करते हुए बहुत सी बातों का इंकशाफ किया। 4 రోజుల కింద మన ప్రమోద్ కుమార్ అనే సిసిఎస్ కానిస్టేబుల్ ను అతను విధి నిర్వహణలో చేస్తున్నప్పుడు దాడి చేసి చంపినటువంటి సంఘటనకు సంబంధించి ఆ ఫ్యామిలీని పలకరించేందుకు పరామర్శ చేసేందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చినాను. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ తో కలిసి వారి ఫ్యామిలీకి ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమమరేషన్ స్మారక పరేడ్ లో వారికి అందజేసినటువంటి ఎక్స్ గ్రేషియా 1 కోటి రూపాయలు, అట్లానే లాస్ట్ మంత్ సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయం, అట్లానే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, అట్లానే 300 గజాల ఇంటి స్థలము, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత, తర్వాత ఇన్సూరెన్స్ అట్లాంటివన్నీ కూడా కలిసి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు. పోలీస్ కమమరేషన్ పరేడ్ లో వారి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు, ప్రైమరీ స్కూల్ ఇంకా స్కూల్ పోనీ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి బాబు చూసేందుకని చెప్పి వారిని ఒకసారి పలకరించేందుకని చెప్పి ఇక్కడ వచ్చినాం. వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్ గా ఎంక్వైరీ చేసినాను. అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనకుండా, ఈ మతము ఆ మతం అనకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఒక తలలో నాలుకలాగా ఉండేవాడు. అసలైన పోలీస్ ఆయన. మంచి కష్టంలో ఉన్నప్పుడు పాల్గొనే టైపు. అట్లానే విధి నిర్వహణలో చాలా ఎంత ముందు ఆడకుండా గట్టిగా చేసేవాడని చెప్పి నాకు తెలిసింది. అటువంటి మంచి మెరుగ వంటి పోలీసును కోల్పోయినందుకని చెప్పి పోలీస్ శాఖ చింతిస్తున్నది. వారి కుటుంబానికి సహానుభూతి అందజేస్తుంది.